ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ఒకటే గొడవ, సిద్ధం 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 అంటూ. ఏం సిద్ధమో ఏమిటో కనుక్కుందాం ఒకసారి రండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా సరే ఈ బ్యానర్లు అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, సిద్ధం 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 అంటూ. ఈ సిద్ధం ఏంటా, ఈ కథ ఏంటా అని ఒక్కసారి కనుక్కుందాం. జగన్ రెడ్డి, దేనికయ్యా నువ్వు సిద్ధం? ప్రశ్నించే ప్రతిపక్షాలని అనగదొక్కటానికా, లేదంటే గనక ప్రశ్నిస్తున్నా నీకు వ్యతిరేకంగా గలభ వినిపిస్తున్న వాళ్ళని అనగదొక్కి జైలు పాలు చేయటానికా, లేదంటే సిఐడి కేసులు పెట్టి లోపల వేయించడానికా? దేనికి సిద్ధం నువ్వు? దేనికి సిద్ధమో నువ్వు చెబితే గనక మేము రెడీగా ఉన్నాం తెలుసుకోవడానికి. సిద్ధం 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 అంటూ నువ్వేదో గొప్పగా చెబుతున్నావు, కానీ నువ్వు ఒక పక్కన సిద్ధం అంటూనే మరో పక్కన ఏదైతే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నీలోని భయాన్ని బయటపెట్టిన జగన్ రెడ్డి, సిద్ధం అనే మాట పోస్టర్లు వేసుకున్నంత మాత్రాన, గంభీరంగా చెప్పినంత మాత్రాన అది జనాల్లోకి వెళ్ళదు. నీ భయం ఏంటో ఎడ్యుకేషన్ సమ్మిట్లోనే బయటపడిపోయింది. ఏం చెబుతున్నావు అక్కడ? 99% హామీలు అమలు చేసేసాను, దిగిపోయినా పర్లేదు అంటున్నావు. ఓకే, దిగిపో, ఎవరొద్దన్నారు? నువ్వు దిగిపోవటానికి సిద్ధమని ఈ పోస్టర్లు వేస్తున్నావా, లేదంటే ఏదైనా సరే నేను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నావా? దేనికి సిద్ధంగా ఉన్నావో చెబితే కనుక ప్రజలు కూడా తెలుసుకుంటారు. కానీ నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావో ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు నేను పంపించడానికి. నువ్వు దేనికి సిద్ధం? ఏదో బిజినెస్ సమ్మిట్, ఎడ్యుకేషన్ సమ్మిట్లో 4 గోళ్ల మధ్య 4,20,00,000 పెట్టి 4 ప్రశ్నలు అడిగించుకొని గొప్పగా చెప్పుకోవటానికి కాదు నువ్వు సిద్ధం. నిజంగా నువ్వు సిద్ధంగా ఉంటే జగన్ రెడ్డి, నీకు ఇదే సవాల్. నిజంగా నువ్వు సిద్ధంగా ఉంటే కనుక ఓపెన్ ఆడిటోరియంలో ఇండియాలో ఉన్న, లేదంటే ఆంధ్రాలో ఉన్న అన్ని మీడియా సంస్థలు ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్స్తో సహా వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు లైవ్లో సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సిద్ధంగా ఉన్నావు అనుకుంటే కనుక ఈ సిద్ధం అనే బ్యానర్లు వేయించుకో. లేదంటే కనుక సిద్ధం అనే మాట చూస్తే కనుక ఎవరైనా ఏమనుకుంటున్నారంటే కనుక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో జగన్ రెడ్డి అనుకుంటున్నారు. ప్రజలకు అందరికీ అదే అనుమానం వస్తుంది. నేను సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్పుకోవటం కాదు, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి. ఇదిగో నీ సిద్ధాన్ని డైరెక్ట్గా చెప్తున్నావు. నువ్వు సిద్ధంగా ఉన్నావు దేనికయ్యా అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. బై బై జగన్, బై బై జగన్ అంటూ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు జగన్ నిన్ను పంపించడానికి.